హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శుభ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఎక్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సార్ని ఈరోజు మన ఇంటర్వ్యూకి తీసుకురావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం, వార్ అనే దాని మీద రోజుకొక వార్తలు మనందరం చూడడం జరుగుతుంది. ఏం జరుగుతుందా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం అందరం వెయిట్ చేస్తున్నాం అండ్ అందరం టీవీలకి అతుక్కుపోయి ఉండడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మన మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారిని మన ఇంటర్వ్యూకి తీసుకుని వచ్చి ఏం జరగబోతుంది, అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయనతో మాట్లాడి. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే. నమస్కారం అండి. జై హింద్. జై హింద్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఓ వెరీ ఫైన్ అండి. కానీ టెన్స్గా ఉన్నాము, ఎందుకంటే మనకి పరిస్థితి అంత బాగా లేదు. బార్డర్స్ మీద మనకి ఎంతో బ్లడ్ బాయిల్ అవుతోంది. అవును సార్. మన ఇన్నోసెంట్ టూరిస్ట్ని టెర్రరిస్ట్ అటాక్లో వాళ్ళు చంపేశారు నిర్దాక్షిణ్యంగా. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇండియన్ భారతీయుడి బ్లడ్ మస్ట్ బి బాయిలింగ్. ఎట్లా చేయగలరు అనేది వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని, రివెంజ్ తీసుకోవాలి, ప్రతీకారం తీసుకోవాలి అని అందరి భారతీయుల్లో ఇది ఉందండి. అందుకనే ఎప్పుడెప్పుడు న్యూస్లో ఏం జరుగుతోంది, ఏమైతోంది అనే దాంతో ఉన్నాం, వెయిట్ చేస్తూ ఉన్నాం. వార్ జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది, ఎటువంటి చర్య తీసుకుంటాం, ఎట్లా ప్రతీకారం తీసుకుంటాం అనేది అందరిలో, మీ మనసులో మా మనసులో ఉంది. అవును, ఈ కౌంటర్ అటాక్ ఎలాగ ఇవ్వబోతున్నాం, గట్టిగా ఇవ్వాలి, మనల్ని వదిలితే మనమే వెళ్ళిపోదాం పదా, అలా మనమే వెళ్ళి ఫైట్ చేద్దాం ఫైర్ లో ఉన్నారు సార్ మన ఇండియన్స్ మొత్తం అందరూ. ఇది కొత్తగా ఉందన్నమాట. లైక్ ఈ అటాక్, ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది ఏంటంటే, అంటే లైక్ అందరూ ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళు, అంటే ముస్లిమ్సా హిందూసా అని తెలుసుకొని చంపడం ఒకటి, లేకపోతే ఈ ప్యాంట్లు విప్పి మరి చంపడం అనేది, ఇది కావాలని, అంటే ఏదో గట్టి మెసేజ్ చూపించాలి అని చెప్పి చేసినట్టు అని అనిపించింది సార్. అండ్ అక్కడ ఆ సర్కిల్లో మన మిలిటరీ వాళ్ళు కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు లేకపోవడం, అది ఏమైంది సార్? ఎందుకు సార్ అలాగా ఈ అటాక్ జరగడానికి కారణాలు ఏంటంటారు? ఇటువంటి సంఘటన జరగడానికి ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు. వాటిల్లో ముఖ్యంగా ఇటువంటి చర్య తీసుకోవడం, అది ఎందుకు హిందువులని సెపరేట్ చేసి ఆ ప్యాంట్లు విప్పి ఐడెంటిఫై చేశారు అనేది, దాని వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? అందరూ దానికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమీ లేదు, కానీ బహుశా అంతా సవ్యంగా జరుగుతోంది, మొత్తం భారతదేశం ప్రోగ్రెస్ చేయడానికి, వికసిత్ భారత్ కోసం ఎన్నో రకాలుగా మనం ముందుకు వెళ్తున్నాము. ప్రస్తుత ప్రభుత్వం నేతృత్వంలో అందరూ హాయిగా ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, శాంతి భద్రతలు ఉన్నాయి, మన దేశానికి ప్రపంచ స్థాయిలో ఎంతో గౌరవం ఉంది. ఎన్నో దేశాలు మన ప్రధానమంత్రికి వాళ్ళ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. ఇదే దీంట్లోని మనతో పాటే ఇది ఇండిపెండెన్స్ వచ్చిన పాకిస్తాన్లో అన్ని వైపుల నుంచి వాళ్ళని చుట్టుముట్టారు. వాళ్ళకి తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, పొలిటికల్ రైవలరీస్ ఉన్నాయి. అటు బలూచిస్తాన్ వాళ్ళు ఏమో ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళ ఆర్మీని దెబ్బ కొడుతున్నారు, ఆర్మీ సోల్జర్స్, ఆర్మీ ఆఫీసర్స్ చనిపోతున్నారు. ఇటు చైనా నుంచి సిపెక్, అది ఎవరైతే అంత డబ్బులు ఇచ్చారో వీళ్ళకి, అది ప్రోగ్రెస్ కావటం లేదు. ఆ చైనీస్ ఇంజనీర్స్ని అక్కడి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళని ఎత్తుకుపోతున్నారు, చంపేస్తున్నారు. అటు నుంచి వీళ్ళు అనుకున్నారు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వెళ్ళిపోతే ఆఫ్ఘనిస్తాన్ మాతో పాటు ఉంటుంది, తాలిబాన్తో మేము చాలా ఫ్రెండ్లీ, వాళ్ళని మనం వాడుకోవచ్చు అని అనుకున్నారు. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. ఇప్పుడు ప్రస్తుత మిలిటరీ లీడర్షిప్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ అండర్ అటాక్. అందరు అంటున్నారు ఏం చేస్తున్నారు, ఏమీ చేతకాని వాళ్ళు అని. సో అయ్యేటప్పటికీ ఒకటేమో వాళ్ళు డిఫెన్సివ్లో ఉన్నారు, అందరూ వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నారు, వీళ్ళని ఎలా డైవర్ట్ చేయాలి ఒకటి. ఇంకోటేమో కుళ్ళు. ఇది 5.5 ఏళ్ల క్రితం ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత శాంతి భద్రతలు జమ్మూ కాశ్మీర్లో బాగా నిలదొక్కున్నాయి.
ప్రోగ్రెస్ అవుతోంది, టూరిస్ట్ వస్తున్నారు, చాలా సేఫ్టీ భద్రత చాలా బాగా ఉంది అందరికీ. G20 సమ్మిట్లో భాగంగా ఒక కాన్ఫరెన్స్ అక్కడ చేశారు. ఇది విదేశాల నుంచి వచ్చే ఇది సీనియర్ ఆఫీషియల్స్ని అక్కడికి తీసుకెళ్తున్నారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఇంత బాగా జరిగింది ఎప్పుడూ జమ్మూ కాశ్మీర్లో లేదు. ఇది రాళ్ళు రువ్వడం కానీ, టెర్రరిస్ట్ అటాక్లు కానీ, ఇటువంటి అన్నీ ఆగిపోయాయి. వాళ్ళకి వచ్చే డబ్బు ఆగిపోయింది. వాళ్ళకి లోకల్గా సపోర్ట్ చేసే వాళ్ళందరినీ ఇది UAPA కింద మనం దాన్ని బ్యాన్ చేసేసాం. వాళ్ళని హౌస్ అరెస్ట్లో పెట్టేశాం. వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. సో వాళ్ళ మీద అన్ని బలగాలు, ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్స్, పోలీస్, CRPF, BSF అని కలుపుగోలుగా లెఫ్టినెంట్ గవర్నర్ కింద బాగా పనిచేస్తున్నాయి. సో అంత ఉండడం వాళ్ళకి ఇదేమిటి, కశ్మీర్లో వాళ్ళందరూ దే ఆర్ నాట్ హ్యాపీ, దే వాంట్ ఇండిపెండెన్స్, దే వాంట్ టు జాయిన్ విత్ పాకిస్తాన్ అని ఇట్లాంటి కబుర్లు, ఇట్లాంటి నెరేటివ్ అంతటా చెప్పాలని చూస్తున్నారు. కానీ మిగతా దేశాలు దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. అంతా సవ్యంగా ఉంది. జమ్మూ కాశ్మీర్లో దీనికి ఏమీ చేయాల్సింది లేదు. దీంట్లో ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో ఏదన్నా ఇష్యూ ఉంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది ఇండియన్ జమ్మూ కాశ్మీర్లో కలపాలి. అది ఒక్కటే నెరేటివ్ మనం అంతటా చెప్పాము. అది యాక్సెప్టబుల్ టు ఎవ్రీబడి. అయినప్పటికీ పాకిస్తాన్ తను ఒక ఫిగర్, ఏదో ఇంటర్నేషనల్ అఫైర్స్లో తను కూడా ఉన్నది అని చెప్పి అందరూ మర్చిపోయారు. ఒకటి అది చేయడానికి అయి ఉండొచ్చు. ఆ లోకల్ పాపులేషన్, డొమెస్టిక్ పాపులేషన్ని ఆర్మీకి కొంచెం గౌరవం తీసుకురావడానికి, ఇండియా మీద ఏదన్నా చేస్తే ఇండియా వస్తుంది, ఇండియా మీద రావాలి జమ్మూ కాశ్మీర్ అంటే వాళ్ళందరూ ఒకటై వాళ్ళని సపోర్ట్ చేస్తారు అని ఊహాగానాలు చేసుకొని ఉంటారు. దానివలన ఇటువంటి ఘాతకమైన చర్య తీసుకున్నారు. ఇది కిరాతకమైన చర్య. ఇది హ్యుమానిటీకి వ్యతిరేకం. ఏ మతంలోనూ ఇట్లా చేయాలని చెప్పరు, కానీ దీనికి పాల్పడ్డారు. అందువలన ఇది మన భారత ప్రధాని సౌదీ అరేబియాలో ఉండి దాన్ని కట్ షాట్ చేసుకొని వెంటనే ఇక్కడికి వచ్చేసారు. ఎప్పుడైతే వీళ్ళు అన్నారో వెళ్ళి మోదీకి చెప్పుకోండి అని, అది అంతటా అందరికీ తెలిసిపోయింది. ఆయన వెంటనే వచ్చాడు. అమిత్ షాని ఇక్కడికి పహల్గాం పంపించాడు. అక్కడ ఇవన్నీ తెలుసుకున్నారు. ప్లేన్ నుంచి దిగ్గానే అక్కడ పాలం ఎయిర్ బేస్లోనే ఆయన కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం ఏమైంది అదంతా తెలుసుకున్నారు. వెంటనే CCS మీటింగ్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ అయింది. అందరూ దాంట్లో ఉన్న మంత్రులందరూ వచ్చారు. అంతకుముందు మిలిటరీ ఆఫీషియల్స్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్, ఇది IB రా చీఫ్స్ వీళ్ళందరూ బ్రీఫ్ చేశారు. సో దాన్ని మొత్తం తెలుసుకున్న తర్వాత ప్రధానమంత్రికి మటుకు భలే కోపం వచ్చి ఉంటుంది. తనే వెళ్ళి గన్ తీసుకొని కొట్టేద్దామా పొడిచేద్దామా అన్నంత కోపం వచ్చి ఉంటుంది. అందుకనే ఆయన మధుబనిలో కొన్ని వర్క్స్ని ఓపెన్ చేస్తూ ఇంగ్లీష్లో చెప్పారు, టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్, ఎండ్ ఆఫ్ ది ఎర్త్, ఎక్కడ ఉన్నా వాళ్ళని పట్టుకొని శిక్షిస్తాము అని ఇంగ్లీష్లో చెప్పాడు. ఇంగ్లీష్లో ఎందుకు చెప్పాడు? హిందీ దాంట్లోకి వెళ్ళి మొత్తం ఇంటర్నేషనల్ మీడియాకి తెలియాలని. ఇది చాలా సీరియస్గా ఉన్నాం. ఇది ఇంతకు ముందు చేసినట్టు ఒకసారి ఊరి తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు, ఇది వీళ్ళది పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ స్ట్రైక్ చేసినట్టు, దాంతోని వీళ్ళకి బుద్ధి రాదు వీళ్ళకి. కానీ వీళ్ళు ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళని ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళ వెనకాల ఎవరున్నారో, వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని, వీళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ వస్తుందో ఆ ట్రైనింగ్, ఆ ఏరియాని ధ్వంసం చేస్తానని ప్రధానమంత్రి దృఢ సంకల్పంతో ఉన్నారు. ఆయనతో పాటు ప్రతి భారతీయుడు, ప్రతి పొలిటికల్ పార్టీ ఆయనతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకున్నా మన ప్రధానమంత్రి, మన భద్రతా దళాలు అన్నిటికీ సపోర్ట్గా మన ప్రతి ఒక్క భారతీయుడు ఉన్నాడండి. సార్, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత లైక్ ఏం జరిగింది అంటే
ఇదంతా ఈ ఫైట్కి ఆర్టికల్ 370కి ఏమైనా లింక్ అయి ఉందా? అవునండి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన క్రిమినల్ లాస్, సిఆర్పిసి ఇంతకుముందు, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, ఇవన్నీ మనకి మిగతా భూభాగంలో వర్తించేవి. కానీ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు రణబీర్ పీనల్ కోడ్ అని ఏదేదో ఇదే కానీ వేరే రకంగా చేసేవాళ్ళు. వాళ్ళకి ప్రతిదానికి 2 జెండాలు, వాళ్ళది సదరే రియాసత్ అని అట్లా స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి. దాని వలన వాళ్ళకి ఏదో ఒరుగుతుంది అనుకున్నారు, కానీ వాళ్ళకి ఏమీ ఒరగలేదు. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ కశ్మీర్లో ఏదో జరుగుతోంది, వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి, వాళ్ళని భారతదేశం అప్రెస్ చేస్తోంది అని దుష్ప్రచారం చేసి ప్రతి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో దాన్ని రేజ్ చేయడానికి పాకిస్తాన్ దాన్ని ప్రయత్నిస్తూ వచ్చింది. అది ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా మన భారతదేశ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీసర్స్ దానికి జవాబుగా తిప్పికొట్టారు. అయినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని. ఎందుకంటే 1971 వార్, మీరు పుట్టారో లేదో తెలియదు సార్, 71లో మనము ఇండియా ఈజ్ ది ఓన్లీ నేషన్ విచ్ వేజ్డ్ ఎ వార్ అండ్ లిబరేటెడ్ బంగ్లాదేశ్ అండ్ స్ప్లిట్ పాకిస్తాన్ ఫ్రమ్ ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఇంటూ 2 అండ్ బంగ్లాదేశ్ వాజ్ ఫార్మ్డ్. దాంతోపాటు ఒక జనరల్ నియాజీని 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని బహిరంగంగా ఇది సరెండర్ చేయించాము. అది ఎంత చెప్పు దెబ్బ కంటే ఎక్కువ ఇన్సల్ట్ వాళ్ళకి అయ్యేటప్పటికీ పాకిస్తాన్లకి ఎటు చూడాలో తెలియదు. మన ఇంతగా గొప్పగా చెప్పుకుంటున్న సైన్యం ఇలా ఇది ఓడిపోయింది, సరెండర్ అయింది అని 3 ఏళ్ళు వాళ్ళకి మనం తిండి పెట్టాము. తర్వాత సిమ్లా అగ్రిమెంట్ అయింది. సిమ్లా అగ్రిమెంట్ తర్వాత వాళ్ళని వెనక్కి ఇచ్చేసాం. అది మన ఇది విశాల హృదయం. అవును, మన భూభాగం కూడా కొంచెం ఇచ్చేసేసి మనకు కావలసిన భూభాగం తీసుకున్నాం. కానీ యుద్ధంలో గెలిచిన తర్వాత ఇంత ఔదార్యం చూపించడం ఇది భారతదేశానికే ఎగుతుంది.